ఇప్పుడు మనం బ్రేకింగ్ చూస్తున్నాం. గుజరాత్లోని అహ్మదాబాద్లో విమాన ప్రమాదం. మేఘానిలో కూలిన ఎయిర్ ఇండియా విమానం. సివిల్ ఆసుపత్రి సమీపంలో జనావాసాలపై కూలిన విమానం. టేకాఫ్ అయిన వెంటనే కూలిన విమానం. విమానంలో 242 మంది ప్రయాణికులు. పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగలు. అహ్మదాబాద్ నుంచి లండన్ వెళుతున్న విమానం. చెట్టును ఢీకొట్టి జనావాసాలపై కూలిన విమానం. ఘటనా స్థలానికి చేరుకున్న అంబులెన్సులు, ఫైర్ ఇంజన్లు. కొనసాగుతున్న సహాయక చర్యలు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలిస్తున్న సిబ్బంది. సహాయక చర్యల్లో బిఎస్ఎఫ్ సిబ్బంది. విమానంలో ఉన్న గుజరాత్ మాజీ సీఎం వినయ్ రూపానీ. ఘటనా స్థలానికి చేరుకున్న సీఎం భూపేంద్ర పటేల్ సూరత్. ఇప్పుడు మనం బ్రేకింగ్ చూస్తున్నాం. గుజరాత్లోని అహ్మదాబాద్లో విమాన ప్రమాదం. మేఘానిలో కూలిన ఎయిర్ ఇండియా విమానం. సివిల్ ఆసుపత్రి సమీపంలో జనావాసాలపై కూలిన విమానం. టేకాఫ్ అయిన వెంటనే కూలిన విమానం. విమానంలో 242 మంది ప్రయాణికులు. పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగలు. అహ్మదాబాద్ నుంచి లండన్ వెళుతున్న విమానం. చెట్టును ఢీకొట్టి జనావాసాలపై కూలిన విమానం. ఘటనా స్థలానికి చేరుకున్న అంబులెన్సులు, ఫైర్ ఇంజన్లు. కొనసాగుతున్న సహాయక చర్యలు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలిస్తున్న సిబ్బంది. సహాయక చర్యల్లో బిఎస్ఎఫ్ సిబ్బంది. విమానంలో ఉన్న గుజరాత్ మాజీ సీఎం వినయ్ రూపానీ. ఘటనా స్థలానికి చేరుకున్న సీఎం భూపేంద్ర పటేల్ సూరత్.